రామాయణం జరిగింది, రాముడు వచ్చిండు, రాముడు పోయిండు అని చెప్పేసి హిందూ 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 భక్తులు నమ్ముతూ ఉంటారు. రైట్. ఇటు చూసుకుంటే ఈ ఇజ్రాయిల్లో దేవుడు పుట్టిండు, దేవుడు వచ్చిండు, మరియమ్మకు పుట్టిండు, యేసుక్రీస్తు పుట్టిండు అని చెప్పేసి క్రైస్తవులు నమ్ముతారు. వీళ్ళు మహమ్మద్ ప్రవక్త చెప్పేటటువంటి అంశాలన్నీ కూడా ముస్లిం సోదరులు నమ్ముతారు. అంటే ఇదంతా త్రాషా? 100% త్రాషే. 100% ఇవన్నీ నమ్మకాలే. 100% ఇవి నిజాలు కావు. అవి వాళ్ళ నమ్మకాలు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు నమ్ముకొని కొన్ని మతాలు అయితే ఆ నమ్మకాలే నిజాలని మత పునాదుల మీద రాజ్యాలను స్థాపించి వాళ్ళు ఆ మత రాజ్యంగా ప్రకటించుకున్నారు. కొన్ని హిందూ దేశాలు హిందువే రాజ్యంగా ప్రకటించుకున్నారు. కొన్ని క్రైస్తవ దేశాలు క్రైస్తవ దేశంగా ప్రకటించుకున్నారు. కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకున్నారు. భారతదేశంలో ఉన్న మెజారిటీ హిందూ ప్రజలు అరే మాది కూడా హిందూ దేశంలో, మాది హిందూ రాజ్యం కావాలని ఇక్కడున్న వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. అంతేగాని మొత్తం సమాజం ఒక్కటేరా, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోని అన్ని మనుషులని ఒకటే దేవుడు తయారు చేశాడు రా, మరి అంతా ఒకే మొత్తం రా, ఒకే దేవుడు రా అని ఎవడు అంటలేడు. మా దేవుడు అని ఒకడంటాడు, మా దేవుడే గొప్ప అని ఒకడంటాడు, మిగతా దేవుడు ఉత్తే అని ఒకడంటాడు. ఈ బ్యాలెన్స్ చేసే కొంతమంది కొంచెం మంచి మనుషులు ఏమోరా నా దేవుడు నాకు గొప్ప, మిగతా వాళ్ళని గౌరవిస్తా, నాకు సంబంధం లేదని హోందాగా ఉంటారు. ఇంకొంతమంది ఆధిపత్యం కోసం నోరు జారుకుంటూ గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. మాలాంటి వాళ్ళు ఇవన్నీ ఉత్తయ్య అనగానే వాళ్ళకి ఎక్కడో సర్రున కాలుతూ ఉంటుంది, కోపానికి వచ్చి కామెంట్ పెడుతూ ఉంటారు. కానీ నిజం చెప్పండి, ఇవన్నీ అంటే ఇంతగానం చదువుకొని, అంటే కొంతమంది అంటుంటారు కదా ఎక్కువ చదువుకురా పిచ్చోని అవుతామని అంటారు. చదువుకొని మీరు పిచ్చోళ్ళు అయిపోయారు అందుకే ఇట్లా మాట్లాడుతున్నారు అంటే అనుకోని నాకేం నష్టం? అరే నన్ను పిచ్చోడు అని అనుకుంటే నాకేం నష్టం బ్రదర్? నన్ను మంచోడని 100 సార్లు నువ్వు అనుకుంటే నాకేం నష్టం, నాకేం లాభం? అంటే సమాజంలో ఎవరికి విలువ ఉంటుంది? మంచోళ్ళకు ఉంటుందా, పిచ్చోళ్ళకు ఉంటుందా? నాతో కనెక్ట్ అయ్యి కలిసి పనిచేద్దాం అనుకున్నప్పుడు నీ ప్రశంస, నీ అభినందన నాకు ఉపయోగం, లేదా సమాజానికి ఉపయోగం. నీతో నాకు పరిచయం, మన బంధం, మన సంబంధం, మన స్నేహం మరికొంతమందికి ఉపయోగపడితేనే మన స్నేహానికి అర్థం ఉంటుంది తప్ప నువ్వు అక్కడ ఉండి మొరిగితే నాకు నష్టం లేదు, అక్కడ ఉండి నన్ను పొగిడితే నాకు నష్టం లేదు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారన్నా మీరు సమాజం నుంచి? అంటే ఎక్స్పెక్ట్ అంటే ఏంటి అర్థం? ఏదో ఒకటి ఆశించడమే. ఏం ఆశిస్తా? ఆశించలేకుంటే ఈ నల్ల చొక్కా వేసుకొని ఇక్కడ బ్యాడ్జ్ పెట్టుకొని బ్యాగ్ వేసుకొని సాదా రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నారా? ఈ రాష్ట్రాలన్నీ తిరుగుతున్నారా? ఇప్పుడు నల్ల చొక్కా ఏమి ఆశించి వేసుకున్నావు అంటే ఆన్సర్ ఉంటుంది. ఏమి? ఇది ఒక నిరసన. ఈ సమాజంలో కులము, మతము, అజ్ఞానము, అసమానతలు ఉన్నాయి, వాటిని నిరసించడం అనేది నేను ఆశిస్తున్నాను. ఇది ప్రదర్శిస్తున్నాను, నిరసనను ప్రదర్శిస్తున్నాను. మా సంఘము ఐక్యతను ప్రదర్శించడానికి మా యూనిఫామ్ ఇది, మా సంఘంది యూనిఫామ్ ఇది. కాబట్టి మా యూనిఫామ్ని ప్రదర్శించి ప్రచారంలోకి తేవాలనే ఒక ఐడెంటిటీని నేను ఆశిస్తున్నాను.